హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ పొలం కాడ పొలం చేసుకున్నాం. ఇగో కూర అయితే పొయ్యి మీద వేసుకున్నాం. కట్టెల పొయ్యి మీద కూర అయితే మస్తు టేస్ట్గా ఉంటుంది. ఎప్పటికి ఇలాగే చేసుకుంటాం. కానీ పిల్లలు సుతా వచ్చిర్రు వాళ్ళు సుతా బయట ఎప్పటికి ఇంట్లోనే తింటున్నాం కదా మమ్మీ, బయట వండుకొని తిందాము అంటే ఇది తోట అడుగు, అది పొలం. ఇక్కడ పందిరని వేసుకున్నాం, పందిరి సుతుంది నీడకైతే వండుకుంటున్నాం. ఇవాళనైతే ఇక బయట వండుకొని తినాలి అనే కోరిక కొద్దీ వండుకుంటున్నాం. చికెన్ అయితే వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇదంతా చెట్టు మొలిచింది. చిన్నప్పుడైతే మా అమ్మ మా తాతయ్య వాళ్ళతో పోతే బావి కాడ మాకు మురంగడ్డ అనేది ఉండే, అక్కడ గుడిసె ఉండే. ఆ గుడిసె కాడ సుతా ఇలాగే వండుకొని తినేది. చిన్నప్పుడు స్కూల్కి పోయే టైంలలో అట్లా పోయి తింటే చాలా ఎంజాయ్గా ఉండేది. ఇప్పుడు అవే గుర్తుకొస్తున్నాయి. ఇట్లా వండుకొని తింటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ గాలికైతే పొయ్యి చిన్నగా అయింది, గంజు పెద్దగా అయింది, మంట మండుతలేదు. ఇలాంటి వాతావరణంలో వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వాతావరణం అయితే ఇవాళ పొద్దుటి నుంచి గాడిప అయితే ఊడ్చిపోతుంది. కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు మొత్తం ఇట్లా 4 ముళ్ళ చెక్క తాకుతుంది. గ్యాస్ మీద అయితే మధ్యలో వరకే తాకుతుంది. ఒక అర్ధగంట అలా ఉడికే కూర కట్టెల పొయ్యి 10 నిమిషాలు ఉడుతుంది. కానీ గ్యాస్ పొయ్యి చుట్టూ మనకు బద్ధకం అయిపోయింది.